మన్యం ప్రాంతంలో మళ్లీ గంజాయి సాగు ఊపందుకుంది. ఈ ప్రాంతం క్రమక్రమంగా గంజాయికి దూరం అవుతుంది అనుకుంటున్న వేళ ఎక్కడో ఒక దగ్గర ఈ మత్తు మొక్కల ఉనికి బయటపడుతూనే ఉంది. మన్యం ప్రాంతంలో మళ్లీ వేళ్లూనుకుంటున్న గంజాయి సాగుపై టీవీ9 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఏపీలోనే ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుంచి తీసుకొచ్చామని బదులిచ్చేవాళ్లు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుని నిర్మూలించడానికి కఠిన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు చాలా వరకు ఫలించాయనుకుంటున్న తరుణంలో చాప కింద నీరులా గంజాయి సాగు విస్తరిస్తూ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పాడేరు ఏజెన్సీలో 6 మండలాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లుగా గుర్తించారు. నిర్ధారించుకోవడానికి డ్రోన్లని రంగంలోకి దింపారు పోలీసులు. గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వ శాఖలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. పోలీస్, వ్యవసాయ, అటవీ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య, విద్య, ఐసీడీఎస్, డ్వామా, డిఆర్డీఏ శాఖల అధికారులతో లోతుగా చర్చించారు. గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై గిరిజనుల్లో అవగాహన కల్పించడం, రవాణా, పంపిణీ, వినియోగం, వ్యసనం నుంచి విముక్తి తదితర అంశాలపై కార్యాచరణ రూపొందించి అమలుని ప్రారంభించారు. ఈ మేరకు గంజాయి సాగు నిర్మూలనకి అధికారులకి దిశానిర్దేశం చేశారు. వివిధ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎవరెవరు గంజాయి పండించిన వాళ్ళు ఫార్మర్స్ని గుర్తింపు చేసేసి వాళ్ళకి కావాల్సిన ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళకి ఇవ్వడము స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది. ఈసారి దాదాపుగా 600 కంటే పైన ఫార్మర్స్ ఈసారి డిస్కషన్లో రావడం జరిగింది. ఎందుకంటే ఈ 600 మంది ఖచ్చితంగా మళ్ళీ గంజాయికి వెళ్లకుండా వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, వితౌట్ ఆల్టర్నేటివ్ క్రాప్గా వాళ్ళకు ఉన్న ఎకనామిక్ స్టేటస్ ఎట్లా పెంచాలని గురించి కూడా ఇవాళ డిస్కషన్ చేయడం జరిగింది. గంజాయి సాగుతున్న ప్రాంతాలైన పాడేరు, పెదబైలు, ముంజంగిపుట్టు సహా మరికొన్ని మండలాలపై నిఘా పెంచారు. గంజాయి సాగుని సమూలంగా నిర్మూలించడానికి సచివాలయం యూనిట్ గా తీసుకుని గంజాయి సాగుదారుల్ని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ పంటల సాగుకి సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసి అమలుని ప్రారంభించారు. గంజాయి సాగుతో సమాజంలో తలెత్తే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం ప్రారంభించారు. మరోవైపు ప్రత్యామ్నాయ పంటల సాగుకి అవసరమైన సలహాలు, ఆర్థిక సహాయం చేయడానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, బ్యాంకు శాఖలు రంగంలోకి దిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి మన్యం మీదుగా రవాణా జరుగుతూ ఉండటంపై అధికారులు దృష్టి పెట్టారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల వెంట 26 చెక్పోస్టులు నిర్వహిస్తున్నారు. సీసీటీవీల ద్వారా గంజాయి రవాణాదారుల్ని గుర్తించి చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది ఏర్పాటైన ఈగల్ వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. తరచుగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సరికొత్త యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇటీవలే పాడేరు కేంద్రంగా కిల్లో వాసుదేవన్ అనే స్మగ్లర్ కి చెందిన 1.5 కోటి విలువ చేసే ఆస్తుల్ని ఫ్రీజ్ చేశారు. మరో 7 కేసుల్లో స్మగ్లర్లకి చెందిన 10 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. లాస్ట్ 1 ఇయర్లో మనం దాదాపు 2000 మందిని మనం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1370 మంది పైన గాంజా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. ఒక 67 పీపుల్ మీద రిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా తయారు చేయడం, వాటిని కొన్ని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా 7 మంది ఆస్తులు జప్తు చేయడం కూడా జరిగింది. దాదాపుగా 10 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎవరైతే గంజాయి కల్టివేషన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు కూడా గత సంవత్సరం బుక్ చేయడం జరిగింది. వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మన్యానికి మాయని మచ్చగా మారిన గంజాయి సాగుని తుదిముట్టించడానికి ఉక్కుపాదం మోపుతోంది ఏపీ ప్రభుత్వం. స్మగ్లర్లని వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెంచారు. 93 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఒడిశా నుంచి గంజాయి స్మగ్లింగ్ మార్గాల్ని సైతం పోలీసులు కట్ చేసి నిఘా పెంచారు. గంజాయి సాగు, రవాణాపై ఎంతమాత్రం ఉపేక్షించమంటోంది ఏపీ ప్రభుత్వం. గంజాయి గుర్తుల్ని రూపుమాపి జీరో గంజాయి జోన్ గా ఏపీని మార్చడానికి ముందుకు సాగుతోంది. సచివాలయం స్థాయిలో ప్రత్యేక టీమ్స్ పనిచేస్తున్నాయి. గంజాయి సాగు, స్మగ్లింగ్ వైపు చూశారో ఇక నుంచి అంతే సంగతులు. మీరు సంపాదించిందంతా ఇక గోవిందా. గంజాయి వ్యవహారాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకుంటారో లేక ఆస్తుల్ని వదిలించుకుంటారో మీరే తేల్చుకోండి.